ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ఇన్పుట్ సబ్సిడీని తెలుగుదేశం పార్టీ నాయకులు ఈసీకి కంప్లైంట్ చేసి ఇన్పుట్ సబ్సిడీ అనేది రాకుండా చేశారు. రైతులు దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతులు మనతో ఉన్నారు, వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు తన దురుద్దేశంతో ఈ నిధులన్నీ ప్రజలకు విడుదలైతే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పక్షాన ఏకపక్షంగా వాళ్ళు ఏమన్నా ఓటింగ్ చేసే అవకాశం ఉందనే దురుద్దేశంతో ఆయన ఈసీకి కంప్లైంట్ చేసి ఆ నిధులు ఒక్క రూపాయి కూడా నిధులు చేయకుండా చేయూత కూడా చాలా వరకు ఆడవాళ్ళకు మా గ్రామంలో ఇంకా అందలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందు చూపుతో రైతులకు బాగా ఉపయోగపడతాయనే పథకం. ఇంతకుముందు ఎట్లా వస్తున్నాయంటే ఇప్పుడు నష్టపోతే ఎప్పుడో 2 సంవత్సరాలకు అట్లా వస్తుంది. అది ఇప్పుడు ఇమీడియట్గా 15 రోజులకు 20 రోజులకు అట్లా వచ్చి ఏర్పాటు చేసినారు జగన్మోహన్ రెడ్డి. ఈ ఎలక్షన్ టైంలో వీళ్ళకు తొందరగా ఇన్పుట్ సబ్సిడీని వస్తే ఆయనకు మంచి పేరు వస్తుంది. అది రాకుండా ఎట్లా అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఇది కేవలం ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చేసిన పనే ఇది. ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ సకాలంలో ఇప్పుడు ఎలక్షన్ల ముందర ఇస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం ఎక్కడవుతాడో అని చెప్పేసి ఈసీకి ఫిర్యాదు చేసి రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గతంలో కూడా ఎటు మంచి పనులు చేయకుండా మనం చేసినటువంటి మంచి పనులను ఏదన్నా కానీ ఈసీ కంప్లైంట్ చేయడము, అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ చీకట్లో 4 గంటలకే తలుపు తట్టి ఇస్తున్నటువంటి పింఛన్లను ఈరోజు ఈసీకి కంప్లైంట్ చేసి ముసలోళ్లను, వితంతులను, వికలాంగులను ఎంతోమందిని బయటికి ఈడ్చి చనిపోయిన పరిస్థితులు, ఎండకు తట్టుకోలేని పరిస్థితులు కూడా ఈ పొద్దు కూడా కనపడుతూ ఉన్నాయి. ఈ గోడు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా తగులుతుంది. 2024లో ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. రైతులకు అందాల్సిన ఇన్పుట్ సబ్సిడీ అందకపోవడంతో వీరు తీవ్రంగా తెలుగుదేశం పార్టీ నాయకులను అయితే విమర్శించడం కూడా జరుగుతుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలను అడ్డుకోవడం ఏంటని కూడా చెప్తున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు సంబంధించిన పథకాలను అడ్డుకోవడం ఏంటని చెప్పి చెప్తా ఉన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఇలా చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో మధు, సాక్షి టీవీ, కోవిలకుంట్ల, బనగానపల్లి.